నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం పిల్లల కాపీలకు ఊరుమ్మడి సాయం. కొన్ని దృశ్యాలు మనసును మరులుగొలుపుతాయి, కొన్ని చిత్రాలు మనసును పులకింపచేస్తాయి, కొన్ని దృశ్యాలు కలకాలం గుర్తుండిపోతాయి, కొన్ని దృశ్యాలు ఒకానొక ఋతువులోనే దర్శనమిస్తాయి. అలా గ్రీష్మ ఋతువు ఎండలు మొదలు కాగానే పరీక్షల వేళ అక్కడక్కడా కనిపించే దృశ్యం ఇది. భారతదేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని చేయి చాచి ప్రమాణం చేసే భావి భారత పౌరులైన విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసే వేళ వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పడే తపన అంతా ఇంతా కాదు. తమ పిల్లలకు మంచి మార్కులు రావాలని మొక్కులు మొక్కుకునేవారు కొందరు, ముడుపులు కట్టుకునేవారు కొందరు, ఉపవాసాలుండేవారు కొందరు, పిల్లలతో పాటు తాము కూడా నిద్రాహారాలు మాని చదివేవారు కొందరు. ఇవన్నీ కంటున్నవే. నదులు కంటున్న కలలు పొలాల్లో ఫలిస్తాయి, కవులు కంటున్న కలలు మనుష్యుల్లో ఫలిస్తాయి అన్నాడు గుంటూరు శేషేంద్ర. అలా తల్లిదండ్రులు కంటున్న కలలు పిల్లల పరీక్షల్లో ప్రతిఫలిస్తాయి. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఇన్ని చేసినా తమ పిల్లలు కనీసం 35 మార్కులతో గండం గట్టెక్కే మార్గం లేదనుకున్నప్పుడు ఇతరేతర మార్గాలను కూడా వెతుకుతూ ఉంటారు. అవి అక్రమ, అనైతిక, చట్ట వ్యతిరేక మార్గాలైనా భయపడరు. పిల్లలు బుద్ధిగా కాపీలు కొట్టడానికి వీలుగా చిట్టీలు అందించడానికి పరీక్షా కేంద్రం గోడలకు నిచ్చెనలు వేస్తారు. రాతి గోడలను తాళ్ల సాయం లేకుండా ఎక్కేస్తారు. కిటికీలు పట్టుకుని వేలాడుతూ ప్రశ్నలడిగి దానికి తగిన సమాధానం కాగితాలను చించి అందిస్తారు. సరిగ్గా కాపీ కొడుతున్నారో లేదో కిటికీలో నుండే అంతెత్తున వేలాడుతూ పర్యవేక్షిస్తారు. పిల్లలు సక్రమంగా, సావధానంగా కాపీ కొట్టారని నిర్ధారణ అయ్యాకే చిట్టీలను తిరిగి తీసుకుని ఒద్దికగా ఒక్కో రాతిని ఆసరాగా చేసుకుని భద్రంగా కిందికి దిగుతూ ఉంటారు. ఇదొక ఊరి సామూహిక బాధ్యతగా, నైతిక కర్తవ్యంగా, ఊరి ఆత్మగౌరవ సమస్యగా భావించే ఊళ్ళు ఆత్మనిర్భర భారత్లో ఇప్పటికీ చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఎంత అరాచకమైనదైనా దానికి మించిన మంచి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ప్రజాస్వామ్యమే ఒక్కోసారి శిరోభారమైన అదే శిరోధార్యమవుతూ ఉంటుంది. అలా మన పరీక్షల విధానమంతా తప్పుల తడకే అయినా అంతకు మించిన మంచి ప్రత్యామ్నాయం లేకపోవడంతో అదే అనుసరణీయమయ్యింది. ఇలా ఊరుమ్మడి సాహస ప్రయత్నాలతో, గోడదాటు విన్యాసాలతో చిట్టి చిన్నారి పిల్లలకు కాపీ చిట్టీల పోషకాహారం అందించి వారు అత్తెసరు మార్కులతో అయినా పాస్ అయినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో రాలే ఆనంద బాష్పాల ముందు అన్యాయం, అక్రమం, నేరం, దోషం, అనైతికత, డీబార్, ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకోవడాలు, సిగ్గుచేటు, పట్టుబడితే అరెస్టులు లాంటివి దూది పింజల్లా గాలికి తేలిపోవాల్సిన విషయాలవుతున్నాయి. ఒక ఊరి పిల్లల పరీక్ష ఫలితాల సమున్నత కీర్తి కిరీటం కోసం ఆ ఊరు పడే తపనలో భాగంగా దీన్ని చూడాలే తప్ప ఇతర కొలమానాలతో కొలవకూడదు. శివుడు దక్షిణామూర్తిగా ఉంటే లోకాల సందేహాలను నివృత్తి చేస్తాడు. అలాంటి శివుడికి సందేహాలు వస్తే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నివృత్తి చేసుకోవాలి. అప్పుడు కొడుకైనా గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి రావి చెట్టు కింద రాతి అరుగు మీద కొడుకు సుబ్రహ్మణ్య స్వామి పైన కూర్చుంటే తండ్రి శివుడు కింద కటిక నేల మీద కూర్చుంటాట. ఈ సందర్భాన్ని ఒక వీడియోగా రికార్డ్ చేసి స్తోత్రాల్లో బిగించి ఋషులు మనకెందుకు ఇచ్చినట్లు? చదువు, జ్ఞానానికి ఇవ్వాల్సిన విలువ గురించి తెలుసుకోవాలని. చదువు చెప్పే గురువు కొడుకే అయినా తాను ఆదిదేవుడైనా గురువు గురువే, శిష్యుడు శిష్యుడే అని లోకానికి తెలియజెప్పడానికి. ఆ గురువు పైన ఉంటే ముందు శిష్యుడు చేతులు కట్టుకుని కింద కూర్చోవాలని. గురువు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడాలని, నిలబడి పాస్ కావాలని. కొంపదీసి ఈ సుబ్రహ్మణ్య గురుస్థానం, శివుడు పాటించిన శిష్య మర్యాద గురించి హర్యానా చంద్రావతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర 10వ తరగతి పరీక్ష పిల్లలకు స్లిప్పులు అందిస్తున్న సాహసికులకు చెబుతారా ఏం పాడు?
ఆదర్శాలు ఊరికే అనుకోవడానికంతే, ఆచరణ ప్రమాణాలు చంద్రావతి అద్దంలో ఫలిస్తూ ఉంటాయి. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.